అభిరుచి మీ అభిరుచి. నమస్తే, ఎంటీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం సుస్వాగతం. ప్రతిరోజు సరికొత్త వంటకాన్ని మీకు పరిచయం చేస్తున్న మీ ఎంటీఆర్ మసాలా అభిరుచి ఈ రోజు కూడా మంచి మంచి రుచికరమైన వంటలతో సిద్ధంగా ఉంది. అవేంటో చూద్దామా? ఇప్పుడు మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి వంటలు పిండి వంటల్లో ఈ రోజు ఎవరు ఏ వంటకాన్ని కోరారో చూద్దామా? హాయ్ రాజు గారు. హలో అండి. బాగున్నారా? బాగున్నా అండి. సో మనకు రోజు ఎన్నో మెయిల్స్ వస్తూ ఉంటాయి, కానీ వాటిలోంచి ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాం. అది ఆల్రెడీ ఒకటి సెలెక్ట్ చేసాం, చెప్పమంటారా? చెప్పండి. ఓకే, ప్రీతి గారు మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తారా అని చెప్పేసి కోరారు. మష్రూమ్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది కదండి. అవునండి, అంటే ఈ మధ్య చాలా మంది వాడుతున్నారు కదా Yes. మష్రూమ్ డిఫరెంట్ అంటే ఐటమ్స్ లాగా. అవును, సో ఫ్రైడ్ రైస్ చాలా బాగా వస్తుంది. బాగుంటుంది కదా. ఓకే, మరి మష్రూమ్ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మష్రూమ్ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు: తరిగిన మష్రూమ్ 1 కప్పు, బియ్యం 1 కప్పు, తరిగిన క్యాప్సికం కొద్దిగా, తరిగిన అల్లం 1 టీ స్పూను, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూను, మిరియాల పొడి 1 టీ స్పూను, ఉప్పు తగినంత, చిల్లీ సాస్ 1 టీ స్పూను, సోయా సాస్ 1 టీ స్పూను, నూనె 2 టేబుల్ స్పూన్లు. మష్రూమ్ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. మరి రాజు గారు తయారు చేసే విధానం చూపిస్తారా? తప్పకుండా అండి. సో ఇక్కడ మష్రూమ్స్ మనం చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్నామండి. ఓకే, అంటే ఫస్ట్ క్లీన్ చేసేసుకుని మనం సో ఇలా సన్నగా తరిగేసి పెట్టేసుకోవాలి. కొంచెం మళ్ళీ చెప్పకూడదు ఎలా క్లీన్ చేసుకోవాలో, ఎందుకంటే తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా మళ్ళీ. కొంచెం అంటే వేడి నీళ్ళలో గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. సో Okay. దాంట్లో కాసేపు అలా 2 నిమిషాల పాటు మనం అలా ఉంచేసి కొంచెం బాగా కడిగేసుకొని మనం క్లీన్ చేసి కట్ చేసుకోవాలి. సో ఈ మష్రూమ్ గోరువెచ్చటి నీళ్ళలో 2 నిమిషాల పాటు ఉంచాలి. అవునండి. సో అలాగే అన్నం కూడా పొడి పొడిగా వచ్చే విధంగా ఉడికించి పెట్టేసుకోవాలి. Okay. సో ఈ 2 రెడీగా ఉంటే మనం ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు. ఇది మంచి ఐడియా కదండి, మష్రూమ్ ఫ్రైడ్ రైస్. అవునండి. సో చాలా తొందరగా కూడా అయిపోతుంది. మష్రూమ్ Yes. చాలా ఫాస్ట్గా అవును. ఉడికిపోతాయి. ముందుగా సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, క్యాప్సికమ్. సో ఈ మష్రూమ్ తో మీరు అక్కడ వెజిటబుల్స్ లో అంటే కేవలం క్యాప్సికమ్ ఒకటి యాడ్ చేస్తున్నారు. అవునండి. సో కావాలంటే వేరే కూడా యాడ్ చేసుకోవచ్చా? వేరే యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో మష్రూమ్కు అంత అంటే స్పెషల్గా ఒక టేస్ట్ ఫ్లేవర్ అంటూ ఏది ఉండదు Yes. కాబట్టి ఇక్కడ కొంచెం క్యాప్సికమ్ మనం యాడ్ చేసుకుంటాం. ఓకే. సో ఈ 2 కాంబినేషన్ అయితే బాగుంటుంది అంటారు, అవును. క్యాప్సికమ్ అండ్ మష్రూమ్. సో ఇవి కొంచెం వేగాలి. అవునా? మరి అయితే ఇవి వేగలోపు మీ ఒక చిట్కా చూస్తాం. ఓకే. మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మొదటి చిట్కా: టొమాటో రసంలో పెరుగు, నిమ్మరసం ఇంకా తేనె వీటన్నిటిని కలిపి చర్మంపై మసాజ్ చేయాలి. ఇలా చేస్తే మీ చర్మం కాంతివంతంగా మారుతుంది. చిట్కా చూసారు కదా, వేగినట్టేనండి. వేగాయండి. సో ఇప్పుడు మనం మష్రూమ్ అండి. సో ఫ్రైడ్ రైస్ లో ఈ సైజ్ కట్ చేసుకుంటే బాగుంటుంది మష్రూమ్. అంటే కొంచెం అది ఉడికిన తర్వాత కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది. ఓకే. సో కావాలంటే ఇందులో మనం రెగ్యులర్ గా ఫ్రైడ్ రైస్ లో యూస్ చేసుకునే క్యారెట్, బీన్స్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. క్యాబేజ్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. ఓకే. ఈ మధ్య స్వీట్ కార్న్ అంటే అందరూ ఎలా ఇష్టపడుతున్నారు, మష్రూమ్ ని కూడా చాలా ఇష్టపడుతున్నారు, రకరకాలుగా యూస్ చేస్తున్నారు. అంటే అంతకుముందు ఎక్కువ తెలిసేది కాదు, అంటే అవును. తింటే మంచిదా కాదా అనేది కొంచెం డౌట్ ఉండేది. సో ఇప్పుడు విరివిగా దొరుకుతున్నాయి కూడా, అవును. కాబట్టి అందరూ వాడుతున్నారు. సో ఇప్పుడు దీంట్లో చిల్లీ సాస్, ఓకే. అలాగే కొద్దిగా సోయా సాస్. సో మష్రూమ్ ని ఇలా కూడా అంటూ ఉంటారు కదా, వెజిటేరియన్ కి నాన్ వెజిటేరియన్ ఫీల్ కలిగించే ఐటమ్ ఇది మష్రూమ్ అని Yes. చెప్పేసి. ఓకే అండి. ఓకే. సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్. రైస్. సో నార్మల్ గా మనం రెగ్యులర్ గా చేసుకున్న ఫ్రైడ్ రైస్ ప్రాసెస్, కాకపోతే మష్రూమ్ ఇలా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అవునండి. అలాగే దీంట్లో మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు.
నార్మల్ గా చాలా మందికి సందేహం ఉంటుంది మష్రూమ్ తినొచ్చా తినకూడదా అది ఇదని దొరుకుతున్నా వద్దులే ఏమవుద్దు అని చెప్పేసి అలా పక్కన పెడుతూ ఉంటారు. కానీ ఇక్కడ చాలా కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. ఈ వంటకాలు మీతో వండించుకోవడం ఎలా చేసుకోవాలని, దాని తర్వాత అన్నగారు చెప్పడం ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి బాగా కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది అందరికి. ఎస్ అండి. సో తెలిసిన రకరకాల వంటకాలు కోరుతూ ఉన్నారు. రాకపోయినా ఒక కాన్ఫిడెంట్ అభిరుచిని అడిగిద్దాం అనుకోండి, హ్యాపీగా వాళ్ళు చూపించేస్తారు. ఓకే అండి, రెడీ అయిపోయింది. ఓకే, డిష్ ఇస్తారా? ఎస్. సో హ్యాపీగా బాక్సెస్ లో కానీ మార్నింగ్ ఇమీడియట్ గా ఫాస్ట్ గా వండుకోవాలంటే ఇలా చేసేసుకోవచ్చు. ఎస్. సో దీంట్లో గ్రేవీ కానీ ఏమీ అవసరం లేదు. హ్యాపీగా మధ్య మధ్యలో మష్రూమ్ ముక్కలు ఉన్నాయి కాబట్టి దాని సపోర్ట్ తో తినేయచ్చు. తినేసేయచ్చు అండి. కొంచెం సో టేస్ట్ separate మనం గా కర్రీ వండుకోవడం, పప్పులు వండుకోవడం ఇలాంటివన్నీ కాకుండా దీంట్లో ఇలా ఏంటంటే చేసుకొని వెళ్ళిపోవచ్చు. క్యాప్సికమ్ ఉంది, Yes. అలాగే అల్లం వెల్లుల్లి కూడా ఉంది, అక్కడక్కడ తగులుతూ ఉంటాయి. ఓకే, రెడీ అండి. బాగుంటుంది. మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఓకే, మరి మష్రూమ్ ఫ్రైడ్ రైస్ వేడివేడిగా రెడీగా నా చేతిలో ఉందండి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీన్ని తయారు చేసే విధానం ఒకసారి చూద్దాం. మష్రూమ్ ఫ్రైడ్ రైస్ తయారు చేయు విధానం. ముందుగా బియ్యం పొడి పొడిలాడేలాగా ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, వెల్లుల్లి, క్యాప్సికం ముక్కలు వేసి వేయించాలి. తర్వాత తరిగిన మష్రూమ్, చిల్లీ సాస్, సోయా సాస్ వేసి మరి కాస్త వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న అన్నం, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. అంతే, మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెడీ. మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి. రాజు గారు టేస్ట్ చేద్దామా? ఓకే అండి. చాలా బాగుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ప్రీతి గారు మంచి డిష్ కోరారండి. మష్రూమ్ ఫ్రైడ్ రైస్ మీ వల్ల మేము కూడా తెలుసుకున్నాం, ఇలా కూడా చేసుకోవచ్చు మష్రూమ్ తో అని చెప్పేసి. నిజంగా సూపర్. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కొంతమంది ఎంతో ఇష్టంగా గోళ్ళని అందంగా పొడవుగా పెంచుకుంటూ ఉంటారు. అలాంటి వారు నిమ్మ చెక్కతో గోళ్లపైన రుద్దితే గోళ్ళు బాగా షైన్ అవుతాయి. మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే ఈజీగా, ఫాస్ట్ గా, టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసారు కదా. మరి మీరు కూడా మీకు నచ్చిన వంట మా షెఫ్ చేసి చూపించాలంటే వెంటనే మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. మంచి ఆహారం, మంచి ఆరోగ్యం. ఈ రోజు మనం గుడ్ ఫుడ్ లో ఒక మంచి చాట్ చూడబోతున్నామండి. చాట్ అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి. అందుకే కొంచెం హెల్దీగా మన కోసం చేసి చూపిస్తానంటున్నారు షెఫ్ రాజు గారు. అదేం చాటో తెలుసా? ఆలు చనా చాట్. రాజు గారు, ఈ రోజు మీరు గుడ్ ఫుడ్ లో ఆలు చనా చాట్ చేయబోతున్నారు. అవునండి. నార్మల్ గా ఇప్పుడు సీజన్, వింటర్ సీజన్, ఈవినింగ్ అవగానే అందరు చాట్ కావాలి అని చెప్పేసి పండ్ల దగ్గర పరిగెడుతూ ఉంటారు. సో అలా కాకుండా ఇంట్లోనే వెరైటీగా కొంచెం హెల్దీగా చేసుకోవచ్చు అని చెప్పేసి మీరు ఇది చూస్ చేసుకున్నారా? అంటే చాట్ అనగానే చాలా మందికి ఇష్టం. అలా అది మీరు చెప్పినట్టుగా వింటర్ సీజన్ లో ఈవినింగ్ కొంచెం చట్పటాగా ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. సో ఇది అంటే ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగా వస్తుంది. సో ఇంకా బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే కొంచెం హెల్దీగా చేసుకోవచ్చనా? ఎస్. ఓకే, మరి ఆలు చనా చాట్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆలు చనా చాట్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, ఉడికించిన కాబూలి శనగలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టమాటా 1, తరిగిన పచ్చిమిర్చి 2, తరిగిన కొత్తిమీర కొద్దిగా, ఉప్పు కారం తగినంత, జీలకర్ర పొడి 1/2 టీ స్పూను, చాట్ మసాలా 1 టీ స్పూను, నిమ్మరసం 1 టీ స్పూను. ఆలు చనా చాట్ కి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. కానీ దాన్ని తయారు చేసే విధానం చూసే ముందు MTR మసాలా అభిరుచిలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.